రేపు శ్రావణ బుధవారం. బెల్లంతో ఇలా చేస్తే చాలు బంగారం, భూములు కొంటూనే ఉంటారు. ఇక పట్టిందల్లా బంగారమే అని పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి, ఇది ఒక శక్తివంతమైన పరిహారం అనేది చెప్పాలి. రేపు బుధవారం రోజు మీరు ఇది చేశారే అనుకోండి, మీరు నమ్మని విధంగా డబ్బులు మీకు చేరే మార్గాన్ననైతే సృష్టిస్తుంది ఇది అనే చెప్పాలి. ఈ పరిహారం అనేది శ్రావణ మాసంలో వచ్చే బుధవారం అంటే అద్భుత శుభప్రదమైన సమయమని పండితులు అంటున్నారు. ఇది కూడా ఈ ఏడాది ప్రత్యేకంగా వస్తున్న బుధవారం, అది నాగపంచమి తర్వాత వస్తున్న బుధవారం. అదే రోజున జరిగే చిన్న పరిహారం వల్ల భూములు, బంగారం, సంపదలు మీ ఇంటికి చేరుతాయి అని పండితులు అంటున్నారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అస్తాల సౌఖ్యం, డబ్బుల అవసరం, ఆ కోరిక అన్నిటికీ రేపే తలుపులు తెరుచుకుంటాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక శాస్త్రీయ శక్తి. మీ తలరాతలు కూడా మారిపోతాయి. కానీ ఈ రోజున జరిగే ఈ చిన్న పరిహారం వల్ల ఏమిటంటే లక్ష్మీదేవిలోకి అడుగు పెట్టడమే కాదు, మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు. ఈ బుధవారం శక్తి అంటేనే బుధగ్రహానికి సంపదతో ఉన్న సంబంధం అనే చెప్పాలి. ఈరోజు విశేషం ఏమిటంటే కనుక, కాబట్టి ఈ శ్రావణ మాసపు పవిత్రత, బెల్లం అనే శుద్ధతత్వం, ఈ మూడు కలిస్తే ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కేవలం మాట కాదండి, అనుభవించే నిజం అనే చెప్పాలి. మీరు చూసే ఏంటంటే, మీరు ఈ పరిహారం అనేది చేస్తేనండి మీకే అద్భుతంగా అర్థమవుతుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇది డబ్బుల దారిని తెరుస్తుంది. నువ్వు నడిచే బాట మీ సొంత భూమిగా మారిపోతుంది. మీరు తినే చిన్న చిన్న స్వీట్స్ కూడా లక్ష్మీదేవి అనుగ్రహంగా మారతాయి. కాబట్టి ఈరోజు మీరు ఏమీ మిస్ చేయకుండండి. మీరు ఇది మిస్ చేశారే అనుకోండి, మళ్ళీ తర్వాత సంవత్సరం వరకు ఈ శక్తి అనేది మళ్ళీ రాదు. ఇది జరిగేది రేపే. రేపే ఈ శక్తి మీ ఇంటికి వస్తుంది. కాబట్టి ఇప్పటికేనండి చాలామంది ఈ రహస్యాన్ని విని జీవితాన్ని మార్చుకున్నారనే చెప్పాలి. ఇక మీరు ఆలస్యం చేయకుండా అదృష్టం అనేది మీరు రేపు ఈ పరిహారం చేసి మీ అదృష్టాన్ని మీ ఇంటికి రప్పించుకోండి అని పండితులు అంటున్నారు. ఇది ఏమిటంటేనండి, ఈ పరిహారం అనేది ఒక మిరాకిల్ అనే చెప్పాలి. ఎందుకంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అనేది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. శ్రావణ బుధవారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు అనే చెప్పాలి. రేపు మీరు బెల్లంతో ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితేనండి మీ సుడి తిరుగుతుంది. మీరు బంగారం, భూములు, స్థలాలు, పొలాలు, ఇక అలాగే సంపదలు అనేవి చాలా బాగా కూడబెట్టుకుంటారనే చెప్పవచ్చు. కొంతమంది ఏమిటంటేనండి, సొంతిల్లు కూడా లేకుండా చాలా ఇబ్బందులు, బాధలు పడుతూ ఉంటారు అద్దిళ్లలో ఉంటూ. ఎందుకంటే అద్దిళ్లలో ఉన్నప్పుడు నలుగురితో కలిసి ఉండాలి. అలా కలిసి ఉన్నప్పుడు వారు ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు వీరిని. అలాగే అద్దెలు కూడా వేలకు వేలు కడుతూ ఉండాలనే చెప్పవచ్చు. అలాంటప్పుడు ఏమిటంటేనండి, మనకి ఒక సొంతిల్లు అనేది ఉండాలనిపిస్తుంది. ఇలా అందరితో మాటలు పడుతూ అంతంత అద్దెలు కట్టుకుంటూ ఉండాలంటే చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఒక సొంతిల్లైనా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట చాలామంది. అలాంటి మీ కల ఏదన్నా ఉన్నా కూడా అది నిజం అవ్వటానికి బెల్లంతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటేనండి, బెల్లం అంటే బంగారంతో సమానం అనే చెప్పవచ్చు. బెల్లము దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థము అని పండితులు అంటున్నారు. మనం కూడా అండి ఎంతో ఖర్చు పెట్టి ప్రసాదాలు అవి ఇవి తయారు చేస్తూ ఉంటాం. రకాలు చేసినా కూడా అండి, మీరు ఒక్క చిన్న బెల్లం ముక్క పెడితే చాలు. ఏమిటంటే దేవుడికి ప్రసాదంగా అదే కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఇస్తుంది అని పండితులు అంటున్నారు. అంటే బెల్లం అంత శక్తివంతమైనదనే చెప్పాలి. అలాంటి ఈ బెల్లంతో కనుక ఈ పరిహారం అనేది మీరు చేశారే అనుకోండి, ఈ బుధవారం రోజు ఏమవుతుంది, అద్భుతాలే జరుగుతాయి మీ జీవితంలోనే చెప్పాలి. ఈ బుధవారం రోజున బెల్లంతో మీరు ఇలా చేయటం వల్ల ఏమిటంటే తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవచ్చు అని పండితులు అంటున్నారు. అలాగే బంగారాన్ని కూడా కొనుక్కోవాలి అని చాలామంది ఆడవారు అనుకుంటూ ఉంటారు. కానీ వారికి ఏమిటంటేనండి, చాలా బాగా అంటే పాపం డబ్బులు ఎప్పటికప్పుడు పోగేసుకుంటూ ఉంటారు కొనుక్కుందామని. తీరా కొనుక్కుందాము అనుకున్న సమయానికి ఏదో ఒక ఆటంకాలు వచ్చేసి ఆ డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు బంగారం కొనాలంటేనండి
చేసుకోవచ్చు. ఇదివరి విషయంలా కాదు. చాలా అంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి కొనుక్కోలేరు ఇప్పుడు. ఎప్పుడు ఆశగానే మిగిలిపోతూ ఉంటుంది. నలుగురిలోకి వెళ్ళినప్పుడేమో అందరూ చక్కగా ఒంటి నిండా బంగారం అనేది పెట్టేసుకొని వస్తూ ఉంటారు. చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు వారు కొనుక్కున్న బంగారం గురించి. కానీ కొంతమంది ఏమిటంటే సింపుల్‌గా కొన్ని కొన్ని నగలన్నా ఉంటే బాగుండు. అంతమందిలో బంగారం లేకుండా ఎళ్తున్నాము. ఏదన్నా బంగారం కొనుక్కుంటే బాగుండు అని చాలామంది ఇబ్బంది పడుతూ, బాధపడుతూ ఉంటారండి. కానీ అది కూడా తీరక చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఒక మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. అలాంటి అడ్డంకులన్నీ తొలగించుకోవటానికి మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా మంచిగా బంగారం కొనుక్కొని వేసుకోవటానికి, తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటానికండి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది అనే చెప్పాలి. కాబట్టి ఎంతో సింపుల్‌గా అండి ఈ పరిహారాన్ని రేపు శ్రావణ బుధవారం రోజు మీరు సాయంత్రం పూట అంటే సంధ్యా సమయంలో కనుక 6 గంటల దగ్గర నుంచండి చక్కగా 8 గంటల లోపు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ సమయం ఏమిటంటేనండి, మనకి ఉన్న చెడును తొలగించుకోవటానికి మంచి సమయమని పండితులు అంటున్నారు. అందుకే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూశారనుకోండి, మీకు మొత్తం చక్కగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే చెప్పే పాయింట్స్ అనేవి మిస్ అవుతారు. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ! ఇక వీడియోలోకి వెళదాం. ఏమిటంటేనండి, ఈ సమయంలో మనం కొంచెం పరిహారాలనేవి చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితమైతే వస్తుంది అని పండితులు అంటున్నారు. రేపొచ్చేసి శ్రావణ బుధవారం రోజు. శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం అనే చెప్పాలి మనం. ఏమిటంటే శుభకార్యాలు అవన్నీ కూడా జరుపుకుంటుంటాం. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుందనే చెప్తున్నారు పండితులు. ఏమిటంటే ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం. ఈ నెలంతా కూడా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, చాలామందికి మంచిగా శుభకార్యాలు చేసుకుంటూ ఉండటం వల్ల వాడికి బాగా కలిసి వస్తుంది. అలాగే నూతన గృహ ప్రవేశాలు, నిర్మాణంలో ఉన్న గృహ నిర్మాణాలు ఏవైనా సరేనండి, కొనుక్కోవటం కానీ చేసుకోవటం లేదా పెళ్ళిళ్ళు, ప్రతి ఒక్క శుభకార్యాన్ని కూడా చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో. ఇలాంటి ఈ శ్రావణ మాసంలో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలోనండి బెల్లం పరిహారం చేసుకుంటే చాలు మీ సుడి తిరుగుతుంది అని పండితులు అంటున్నారు. రేపు బుధవారం రోజున మీకు ఉన్నటువంటి ఒక్క దరిద్ర బాధలన్నీ కూడా అండి ఇది తీసేస్తుందనే చెప్పాలి ఒక్క బెల్లం అనేది. కాబట్టి బెల్లంతో సింపుల్‌గా కూడా మీరు ఈ పరిహారం చేసేసుకోవచ్చు. బెల్లం అనేది కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి. ఒక చిన్న బెల్లం ముక్క ఉంటే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టి కేజీలు కేజీలు తేవాల్సిన అవసరం కూడా లేదు. ఏమిటంటే మనకి ఎప్పుడూ వంటగదిలో నిత్యావసర వస్తువుల్లో ఈ బెల్లం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఒక చిన్న బెల్లం ముక్క తీసేసుకోండి. చాలా అంటే చాలా చిన్న ముక్క. అలా తీసుకున్నాక ఈ పరిహారం కూడా చాలా సింపుల్‌గా ఉంటుందండి. పెద్ద కష్టపడిపోయి చేసే పనేమీ లేదు. ఏం చేయాలంటే స్నానం చేసిన తర్వాత చేయాలి అంతే. కాకపోతే మంచిగా స్నానం చేసేసి శుభ్రమైన బట్టలు ధరించి అంటే ఉతికినయి చేసేసుకోవాలి. ఈ పరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిహారాలకి నల్ల బట్టలు వేసుకోవద్దు. గుర్తుంది కదండి. అలాగే మాంసాహారం లాంటివి కూడా తినకూడదు. ఎందుకంటే మాంసాహారం అనేది తిన్నారు అంటే చాలామంది రోజు తింటూ ఉంటారు. కాబట్టి తినేస్తే ఫలితం ఉండదు. ఈ శ్రావణ మాసంలోనండి చాలా మటుకు నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటే మంచిది అని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ నెల మొత్తం కూడా అండి పూజలేంటి, ఇలాంటి అద్భుతమైన పరిహారాలేంటి ఇవన్నీ కూడా చక్కగా చేసేసుకోవచ్చు. రెట్టింపు ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నెల. ఈ నెలలో పూజలు చేయటం వల్ల ఏంటంటే బాగా కలిసి వస్తుంది. కాబట్టి నాన్ వెజ్‌లు మానేసి మీరు చక్కగా ఇలాంటి పూజలు కానీ, పరిహారాలు కానీ చేసుకున్నారనుకోండి. పరిహారాలు ఏమిటంటేనండి, ఈ మాసంలో చేసుకునే 100 రెట్ల ఫలితం ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకనే ఈ మాసంలో కంపల్సరిగా అండి మీరు ఈ పరిహారాలనేది చేసుకోవటానికి చక్కగా ట్రై చేయండి అని పండితులు అంటున్నారు. తర్వాత అండి మీకు అసలు ఈ పరిహారాలు ఎందుకు చేయాలి అన్న ఆలోచన కూడా వస్తూ ఉంటుంది చాలామందికి. దీని గురించి కూడా కొంచెం వివరణ అనేది చెప్తాము. మీకు చక్కగా అర్థమవుతుంది. మధ్య తెలిసిన వారు అడిగారు, ఎక్కడ చూసినా పరిహారాలు పరిహారాలు అంటున్నారు, అసలు ఈ పరిహారాలు ఎందుకు చేయాలి అని. ఎందుకంటే
ఇది ఒక గొప్ప ప్రశ్నేనండి. మన సంస్కృతి, ధర్మం, శాస్త్రాలు, పురాణాలు అన్నీ కలిపి మనకు చెప్తున్నాయి. ఏమిటంటే మనిషి జీవితం ఒక లెక్కల తలంపే కాదు. అదృష్టం, పూర్వజన్మల కర్మల ప్రభావం, గ్రహాల స్థితి అన్నీ కలిపే జీవితం కదులుతుంది మంది. ఇక్కడ పరిహారం అనే శక్తివంతమైన మార్గం మన ముందుకు వస్తుంది. అంటే ఒకరికి డబ్బుందండి, కానీ సంతోషం లేదు. ఇంకొకరికి కుటుంబం ఉంది, కానీ ఆరోగ్యం లేదు. ఎవరికైనా జీవితం లేదో ఒక లోటు ఉంటుంది. అది ఎందుకు? ఎందుకు అంటే అది ఎందుకొస్తుంది ఇలా అంటే మన కర్మల వల్ల కావచ్చు, గ్రహాల ప్రభావం వలన కావచ్చు, లేదా కొన్ని శక్తుల అనుగ్రహం లేకపోవటం వల్ల అని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడే పరిహారం అనేది ఒక దీపంలా వెలుగుతుంది అని పండితులు అంటున్నారు. అదేమిటా అనుకుంటున్నారా? అదే ఆ లోటుని తీరుస్తుంది, అశుభాన్ని దూరం చేస్తుంది, దైవ అనుగ్రహాన్ని మనకి తీసుకువస్తుంది. ఏమిటంటేనండి ఈ పరిహారాల వలన కలిగే 5 అద్భుతమైన లాభాలు ఏంటంటే గ్రహదోష నివారణ అండి. ఏమిటంటే నవగ్రహాల కష్టకాలంలో జ్యోతిష్యపరంగా చెప్పబడిన పరిహారాలు చేస్తే ఆ దోష ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఉదాహరణకి శని దోషం ఉన్నవారు శనివారం నెయ్యి దీపం వెలిగించాలి అని చెప్తారు. దాంతో ఆ గ్రహ దోషం అనేది నివారణ అవుతుంది. అలాగే 2 కర్మ ఫలాల మోచనం అండి. పూర్వజన్మ పాపాల వలన కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి మనకి. పుణ్యకర్మల రూపమైన పూజలు, దానం, జపాల ద్వారా మనం ఆ కర్మ ప్రభావాన్ని తక్కువ చేసుకోగలుగుతాం అన్నమాట. అంటే మన జీవితంలో వచ్చే కష్టాల్ని కొంచెం తగ్గించుకోగలుగుతాం ఈ విధంగా చేయటం వల్ల. ఇంకొకటి మూడోది వచ్చేసి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ పరిహారాలు అనేవి మనకు మనశ్శాంతిని, భయం లేని ధైర్యాన్ని ఇస్తాయి. మనం ఏదైనా చేస్తూ ఉంటే మనసు లోపల నుంచి ఒక సానుకూల శక్తి అనేది వస్తుంది అని పండితులు అంటున్నారు. అలాగే నాలుగవది వచ్చేసి దైవ అనుగ్రహం సిద్ధిస్తుంది. కొన్ని శక్తులు మనకి నేరుగా సహాయం చేయాలంటే మనం ఏం చేయాలంటే పూజలు, మంత్రోచ్చరణ, నివేదనలు చేయాలి. ఇవి పరిహార రూపంలో ఉంటాయి. అలాగే 5 పరిస్థితులు మారిపోతాయి. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం రాకపోతే ఒక చిన్న పరిహారం వల్ల అంతటి మార్పు వస్తే ఇది నిజంగా జరిగి తీరుతుంది అని పండితులు అంటున్నారు. ఈ పరిహారం అంటే ఏమిటంటే పరిహారం అనేది ఒక దోషాన్ని సమతుల్యం చేయటానికై చేసే పుణ్యకర్మ. ఒక నిర్దిష్ట దైవాన్ని తృప్తిపరచడం. అంటే మన మనసును శుద్ధి చేసి భవిష్యత్తులో మంచి అద్భుతమైన మార్పుని తీసుకురావటం అనేది చెప్పాలి. ఈ పరిహారం చేయవలసిన సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది మానసికంగా శ్రద్ధగా చేయాలి. దానంతో పాటు నమ్మకాన్ని కలిపితే ఫలితం పక్కాగా వస్తుంది. అవును, దైవ అనుగ్రహానికి బదులు షార్ట్ కట్స్ లేవు, కానీ పరిహారాలు ఆ దారికి బ్రిడ్జిలా పనిచేస్తాయి. ఏమిటంటేనండి దైవ అనుగ్రహం మనం పొందాలి అంటే షార్ట్ కట్లు ఏమీ లేవు, కానీ ఈ పరిహారాలు మటుకు దేవుడి అనుగ్రహానికి మనకి మధ్యలో బ్రిడ్జిలా పనిచేస్తాయి అనే చెప్పాలి. ఉదాహరణకండి ఒక వృద్ధురాలు ఉండేదంట. ఆమె రోజు అమ్మవారి నామస్మరణతో సాయంకాలం దీపం వెలిగించేదంట. అప్పుడు ఆమె ఇంట్లో అన్ని వేళలా మంచి శాంతి ఉండేదట. కానీ ఒకరోజు ఆమె పిల్లలంట ఆ దీపం పెట్టడం మానేశారు. ఆమెకు అనారోగ్యం వచ్చేటప్పటికి అప్పటి నుంచి ఇంట్లో సమస్యలు అనేవి మొదలైనాయి. చివరికి మళ్ళీ వారు దీపం పెట్టడం మొదలుపెట్టి పరిహారాలు మొదలుపెట్టేసరికి ఇల్లు మళ్ళీ వెలుగుతో నిండిపోయింది. ఇది ఒక చిన్న పరిహారం లాంటి పని, కానీ దాని పునాదిలో ఉన్నది శక్తి. ఏమిటి? భక్తి, శ్రద్ధ, సంకల్ప శక్తి అన్నమాట. ఏమిటంటే పరిహారాలు అనేవి మనిషి జీవితాన్ని ఒక శక్తివంతమైన మలుపనే చెప్పాలి. వాటిని అర్థం చేసుకొని చేస్తే, నమ్మకంతో చేస్తే ఫలితం కంపల్సరిగా అంటే తప్పనిసరిగా ఉంటుంది అని పండితులు అంటున్నారు. మీ జీవితం మారాల్సిందంటే మీరు పరిహారాలు చేయాల్సిందే అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ పరిహారాలు చేయటం వెనుకున్న అసలు రహస్యం. ఇక పరిహారంలోకి వెళదాం. ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చండి. ఇంటి ఇల్లాలు కావచ్చు, లేదా ఇంటి యజమాని కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా పెద్దవారు ఉంటారు కదండి, వారైనా సరేనండి. ఈ పరిహారం అనేది చక్కగా చేసేసుకోవచ్చు రేపు బుధవారం రోజు సాయంత్రం అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఏమీ లేదండి, చక్కగా రేపు బుధవారం రోజు ఏం చేస్తారు అంటే ఇంటిని, వాకిల్ని శుభ్రంగా చేసేసుకోండి. ఏమిటంటే పరిహారాలకండి శుభ్రం ముఖ్యం కాబట్టి చాలా చక్కగా శుభ్రం చేసేసుకొని మీరు తర్వాత పూజలు అవి చేసేసుకోండి పొద్దున్న నార్మల్గా. తర్వాత ఏం చేస్తారు, ఈ పరిహారం సాయంత్రం చేయాలండి. ఈరోజు అంటే బుధవారం రోజు సాయంత్రం చేస్తే కనుక మీకు చక్కటి ఫలితాలు అనేవి సిద్ధిస్తాయనే చెప్పాలి. అంతేకాదండి, మీరు ఈ పరిహారం కేవలం బంగారం మాత్రమే కాదండి, భూములు, స్థలాలు కొనలేని వారు కూడా, కొంతమంది ఇళ్ళు సగం కట్టాక ఏదో ఒక కారణంతో ఆగిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి వారు అందరు కూడా ఈ పరిహారం బెల్లంతో చేసుకున్నారే అనుకోండి, అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఈ విధంగా చేయటం వల్ల మీ
సమస్యల సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశాలుంటాయని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, ఈ శ్రావణ మాసంలో మీరు రోజు భగవంతుడికి దీపారాధన చేసేటప్పుడు చిన్న బెల్లం ముక్కైనా పెట్టేసుకుంటే చాలు, అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. అలాగే మందార పుష్పాలలో కూడా అండి చక్కగా పెట్టేసుకొని అలంకరణ చేసి లక్ష్మీ అమ్మవారిని పూజించారే అనుకోండి, మీకు ఇంకా తిరుగనేదే ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది, మిమ్మల్ని అనుగ్రహిస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారనమాట. ఈ శ్రావణ మాసంలోనండి మీరు ఖచ్చితంగా బంగారం అవ్వచ్చు, భూములు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా గృహ నిర్మాణాలైనా అవ్వచ్చండి. అవి కరెక్ట్‌గా మీకు ఈ నెలలో ఏదో ఒకటి మీరు కొనుక్కోవాలంటే అదైనా కావచ్చనమాట. అలాంటి శుభవార్తలన్నీ అయితే వినేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఈ పరిహారం వల్ల అని పండితులు అంటున్నారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అనేదనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ముఖ్యంగా గ్రహాలను మనకి అనుకూలంగా చేయటానికి ఈ బెల్లం అనేదండి చాలా అద్భుతంగానే పనిచేస్తుంది అని పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి, కొన్ని మనకి పూర్వకాలంలోనే పెద్దలు, మునులు, ఋషులు అలాంటి వారందరూ కూడండి ఇలాంటి పరిహారాలనేవి ఎన్నో కనిపెట్టారు, చేశారు. బెల్లంతో ఎన్నో రకాల పరిహారాలనేవి కూడా చేసి వారు మన కోసం పెట్టారు. కానీ మనకి తెలవదు, మనం పాటించడం లేదు కాబట్టి ఇప్పుడు ఇబ్బందులనేవి వస్తున్నాయన్నమాట. ఏం చేస్తారంటే రేపు మీరు బుధవారం రోజండి చక్కగా ఈ పరిహారాన్ని చేసేయండి. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఫలితం అనేదైతే మీకు వచ్చి తీరుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. మనం ఏ రకంగా చూసుకున్నా కూడా అండి కొంతమంది ఏమిటంటే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. మరికొంతమందికి ఏంటి డబ్బు పరంగా అప్పులు ఉంటూ ఉంటాయనే చెప్పాలి. ఆర్థిక పరిస్థితులనేవి అస్సలు సరిగ్గా ఉండవన్నమాట. ఇంట్లో ఎంతమంది ఉద్యోగం చేసినా కూడా. అసలు కొంతమందికి ఏంటి మనం ముందు చెప్పుకున్నట్టు ఇంట్లో మనశ్శాంతి అనేది కరువైపోతుంది. ఇట్లా మనిషి మనిషికి ఒక్కొక్క సమస్య అన్నమాట. ఇంటింటికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. అలాగే ఆ ఇంట్లో ఉన్న మనుషులకు ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇలాంటివన్నీ అన్నమాట మన ఇంటి నుంచి కానీ, మన నుంచి కానీ తీసేసుకోవటానికి ఒక అద్భుతమైన పరిహారం అనేది కూడా ఉందనే చెప్పాలి. ఇది ఏం చేయాలంటే బుధవారం రోజండి చాలా సింపుల్‌గా చేసేసుకుంటే చాలు. మీరే చూస్తారు. ఇక ఏం చేస్తారంటే ఈ సాయంత్రం రేపు బుధవారం సాయంత్రం అండి సంధ్యా సమయంలో మీరు చక్కగా పూజ చేసేసుకోండి. ఈ పూజ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ముందుగా పూజలో కొంచెం బెల్లం ముక్కను పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుంటే ఏమిటంటేనండి బెల్లం అనేది శక్తివంతంగా మారుతుంది. పూజల్లో పెట్టిన బెల్లం అనేది. బెల్లం అనేది దేవుడి ముందు మనం ఉంచినప్పుడు ఏంటంటే బెల్లానికి ఉన్నటువంటి శక్తితో పాటు ఇంకా దైవశక్తి అనేది కూడా దీనిలో చేరి దీని శక్తి రెట్టింపు అవుతుందనే చెప్పాలి. ఏమిటంటే మన యొక్క కోరికలు అనేవి కూడా నిజమవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బెల్లం. ఆ రకంగా అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మంది ఏమిటంటేనండి పొద్దున పూట హడావిడిగా ఉంటుంది కాబట్టి గబగబా పూజ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సాయంత్రం ఇంటికి వచ్చాక చక్కగా ఎక్కువ సమయం తీసుకొని పూజ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఈ పూజ చేసే సమయంలో మీరు ఈ బెల్లాన్ని పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. అలాగే మీరు ఈ బెల్లాన్ని పెట్టుకొని పూజ చేశాక తర్వాత మీరు వెంటనేనండి ఈ పరిహారమైనా చేసుకోవచ్చు అనే చెప్పాలి. ఏమిటంటే మీ వీలుని బట్టండి చక్కగా చేసేసేయండి. ఏమిటంటే ఒక మట్టి ప్రమిద కానీ లేకపోతే ఒక గాజు బౌల్ కానీ ఏదో ఒకటి తీసేసుకోండి. ఈ గాజు కానీ మట్టి కానీ మనకు ఏమిటంటేనండి మన సమస్యల్ని తీసేయటానికి బాగా ఉపయోగపడతాయనే చెప్పాలి. ఒకవేళ మీకు ఏది అందుబాటులో లేదండి అని అనుకుంటే కనుక ఇంకా ఒక స్టీల్ గిన్నె అయినా సరేనండి పర్వాలేదు, తీసేసుకోండి. ప్లాస్టిక్ మాత్రం వద్దు అని పండితులు అంటున్నారు. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక చిన్న బెల్లం ముక్క ఉంటుంది కదండి, ఆ బెల్లం ముక్కని అందులో పెట్టేసుకోండి. ఇక తర్వాత ఏం చేస్తారు, అందులో పెట్టేటప్పుడు మీరు ఏమిటంటే ఒక ఎరుపు రంగు స్కెచ్ పెన్ తీసుకోనండి. దాంతో మీ కోరిక అనేది రాయాలి అని పండితులు అంటున్నారు. అంటే బంగారం గానీ, భూములు గానీ, ఇల్లు తాకట్టులో ఉన్న, బంగారం తాకట్టులో ఉన్న విడిపించుకోవాలని ఇట్లా అన్నమాట. ఏది తాకట్టులో ఉన్నాయి బంగారం, స్థలాలు అలాంటివన్నీ అన్నమాట విడిపించుకోవాలని, లేదా కొత్తవి కొనుక్కోవాలని, లేకపోతే ఒక బంగారం చేయించుకోవాలి, కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఒక పొలం కొనుక్కోవాలి. ఇట్లా మీ కోరిక ఏదైతే ఉంటుందోనండి ఆ కోరికని సింపుల్‌గా రెడ్ కలర్ స్కెచ్ పెన్ తోటి అంటే ఎరుపు రంగుతో పెన్ ఉంటుంది కదండీ! మార్కర్ ఉన్నా సరే మీరు తీసేసుకొని రాసేయండి. చక్కగా రాసేసేయండనమాట. ఎందుకంటే ఇక్కడ ఎరుపుతో రాయటం వల్ల ఏమిటి అంటేనండి
మనకు నరదిష్టి, నరఘోష, చెడు దృష్టి అన్నీ కూడా అనమాట తీసేస్తుంది ఎరుపు. చెడుని తీయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. బెల్లం ఏంటి మనకు పసుపు రంగులో ఉంటుంది. దాని మీద మనం ఈ ఎరుపు రంగులో రాయటం వల్ల ఏమిటంటే ఈ పసుపు, ఎరుపు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. పసుపు అనేదండి మనకి మంచి శుభకరాన్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగిస్తాం. ఎరుపు అనేది నరదృష్టిని వీటన్నిటిని కూడా అండి ఇలాంటివి ఉంటాయి కదండి, ఆ దృష్టి అట్లా పెడుతూ ఉంటారు కదండి మన ఇంటి మీద, అది తీసేయటానికి చక్కగా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు. కొంతమంది ఏంటంటేనండి ఎప్పుడు ఒకరింటి మీద పడి మనుషుల మీద పడి దృష్టి పెట్టి ఇవ్వటం వల్ల వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోయి అనమాట చాలా సమస్యలని వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి ఎరుపు రంగు మార్కర్తో కానీ మంచిగా స్కెచ్తో కానండి సింపుల్గా రాసేయండి. ఎక్కువేం అవసరం లేదండి. బంగారం కావాలి అనుకొని భూములు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు కొనుక్కోవాలనుకున్నవారు ఇళ్ళు, తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవాలనుకున్నవారు, ఇట్లా మీకు ఏదైతే వీటిలలో సమస్య ఉందో ఆ సమస్యని ముఖ్యంగా ఈ పాయింట్లని అక్కడ రాసేయండి అనమాట. ఇంకా ఏంటి బెల్లం మీద రాసేయాలండి. ఇక రాసేసిన తర్వాత మీరేంటంటే చక్కగా దండం పెట్టేసుకొని నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత దాని మీద ఒక చిన్న ముద్ద కర్పూరం అనేది పెట్టేసేయండి. అంటేనండి ఇప్పుడు చెప్పిన ఈ మీ కోరికలు సమస్యలన్నీ కూడా బెల్లం మీద రాయాలండి. రాసాక ఏం చేస్తారు, దాని మీద చక్కగా పాయింట్స్ అన్నీ రాసేసిన తర్వాత మీరు దండం పెట్టేసుకోండి. దండం పెట్టేసుకున్న తర్వాత మంచిగా దాని మీద ఒక చిన్న ముద్ద కర్పూరాన్ని పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే అగ్గిపుల్లతో ఆ ముద్ద కర్పూరాన్ని వెలిగించేసేయండి. ఆ బెల్లం ముక్కను తీసుకొని మీ ఇంట్లో అలా హారతితో వెలుగుతూ ఉంటుంది కదండి. బెల్లం ముక్క మీద మనం హారతి అదే ముద్ద కర్పూరం పెట్టి వెలిగిస్తాం కదా, ఆ వెలిగే దాన్ని ఏం చేస్తారంటే ఆ బెల్లం వెలిగించేటప్పుడు మీరు ఇంట్లో ఆ సమయంలో ఉన్న ప్రతి ఒక్క రూమ్లో కూడా చూపించాలన్నమాట. వంటగది, బెడ్రూము, హాలు, మీకు ఉన్నటువంటి అంతా మీ ఇల్లంతా కూడా చూపిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులంతా కూడా పోవాలి, మేము అనుకున్న మంచి మాకు జరగాలి, ఏ ఇంట్లో ఏదైనా దుష్ట శక్తులు ఉన్నా బయటకు వెళ్ళిపోవాలి, నరదిష్టి పోవాలని చెప్పేసి చక్కగా ప్రతి గదిలో తిరిగేసి ఏం చేస్తారంటే ఈ హారతిని చూపించేసేయండి. మధ్యలో మీకు కర్పూరం అయిపోతుంది అనుకుంటేనండి కొంచెం కొంచెం ఇలా కర్పూరాన్ని కొండెక్కకుండా వేస్తూ అన్నమాట మీరు హారతి అనేది ఇల్లు మొత్తం కంప్లీట్గా చూపించేసేయండి. ఇలా చేసుకొని అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత మీరు మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదండి, ముందు మెయిన్ డోరు సింహద్వారం అన్నమాట. ఈ సింహద్వారం ముందు కూడా ఒకసారి కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికండి 3 సార్లు అండి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి 3 సార్లు అలా తిప్పేసేయండి. ఏంటంటే దిష్టి తీసేయండి అనమాట. మనం గుమ్మడికాయతో ఎట్లా దిష్టి తీస్తామో అట్లాగా దిష్టి తీసేయాలి అని పండితులు అంటున్నారు. అలా దిష్టి తీసేసిన తర్వాత చక్కగా మీరేం చేస్తారంటే ఈ బెల్లం ఉంటుంది కదండి, దీన్ని ఏం చేస్తారంటే మీరు ఎక్కడన్నా దగ్గరలో అనమాట కొంచెం ఇంటికి కొద్దిగా దూరంలో, మీ ఇంటికి దగ్గరలో కానీ అంటే మీ ఇంటికి దూరంలో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని ఏం చేస్తారంటే కొంచెం తీసేసి కొద్దిగా మట్టిని యువతలకి లాగేసి ఒక గొయ్యిలా చేసండి. ఆ మట్టిలో ఈ బెల్లం అనే దాన్ని పాతి పెట్టేసేయాలి అని పండితులు అంటున్నారు. ఎందుకంటే భూమిలోనే పెట్టాలి దీన్ని, ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. భూమిలో పెట్టడం వల్ల ఏమిటంటే భూదేవికి మనం నైవేద్యంగా పెడుతున్నాము అన్నట్టు అర్థం అంట. ఈ విధంగా పెట్టడం వల్ల అంటే భూదేవికి మన సమస్యల్ని అంకితం చేసేసాం, భూమిలో కలిపేసామన్నమాట. ఇంకా మనకి సమస్యలు అనేవి లేకుండా అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. మనకు ఏదన్నా ఒక గృహ నిర్మాణం కావచ్చు, లేదా భూమి కొనుగోలు కావచ్చు, పొలాలు కొనుగోలు కావచ్చు, ఇక భూమి ఏమిటంటే మనము అలా భూమికి రుణం కూడా ఉంటామంట. కాబట్టి ఈ విధంగా భూమి దేవికి మనం ఇట్లా పెట్టామే అనుకోండి, సమర్పించినట్లయితే కనుక మనకున్నటువంటి తెలిసి తెలియని పాపాలేమన్నున్నా, దోషాలేమన్నున్నా, ఈ భూమి రుణం ఉన్నా అవన్నీ కూడా ఆ తల్లి తీసేసుకొని మనకి మంచి అంటే మంచి జరిగేటట్లుగా దీవిస్తారు అని పండితులు అంటున్నారనమాట. అట్లా ఈ బెల్లాన్ని కొంచెం అట్లా ఒక గుంటలాగా తీసేసి మీరు ఆ గుంటలో ఈ బెల్లాన్ని పెట్టేసి కప్పేసేయండి అని పండితులు చెప్తున్నారు. ఇలా పెట్టేసిన తర్వాత అండి మళ్ళీ మీరు అదే మట్టితో కప్పేసేయండి బెల్లాన్ని పెట్టేసి. మీకు మీ ఇంటి బయట మొక్కలు ఉంటాయి కదా, మీ ఇష్టం అండి, ఏ మొక్కల దగ్గరికైనా పెట్టేసుకున్నా సరిపోతుంది. లేదండి ఇంకెక్కడన్నా
మా దగ్గర అసలు ప్లేస్ లేదు, ఖాళీ లేదు, ఎట్లండి అనుకున్న వారు ఏం చేస్తారంటే నీళ్లు ఉండే స్థలంలో కానీ చెరువుల దగ్గరికి వెళ్ళి కానీ పెట్టాలండి. మన ఇంటి దగ్గరలో పెట్టుకుంటే ఏమిటంటే మంచిది అని పండితులు అంటున్నారు. ఏమిటంటే లోపల కాకుండా బయట పెట్టేయాలండి. మన ఇంటి దగ్గరైనా ఇలా కాంపౌండ్‌లో ఆ లోపల బయట ఎక్కడన్నా పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత ఇంకా మట్టి కప్పేసేయాలి. మన ఇంటి బయట పెట్టేసినాక శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసేయండి అని పండితులు అంటున్నారు. ఆ బౌల్‌ని కూడా క్లీన్ చేసేసుకొని మనం చక్కగా లోపల పెట్టేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఏమిటంటేనండి అత్యంత తొందరగా అంటే తొందరగా మీరు మంచి రిజల్ట్ అనేదైతే చూస్తారు. 100కి 100% అయితే మీకు రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు. ఏదైనా కొనుక్కొని మీ కోరిక ఏదైతే ఉందో కొనుక్కోవాలన్న కోరిక, ఆ కోరిక అనేది నెరవేరటానికి లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలనేవి మీకు అద్భుతంగా సిద్ధిస్తాయి. అలాగే భూమాత యొక్క అనుగ్రహం కూడా తప్పక ఉంటుంది అని పండితులు అంటున్నారు. మీరు ఖచ్చితంగా అండి ఈ నెలలో ఏదో ఒకటి కొనుక్కునే అవకాశం కూడా మీకు కలిగి తీరుతుందనే చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు. అంత శక్తివంతంగా అన్నమాట పనిచేస్తుంది ఈ పరిహారం. రేపు బుధవారం రోజున మీరు చేసే ఈ పరిహారం అనేది మీకు అత్యంత అద్భుతంగా సిద్ధిస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీరు వెంటనే ఇది చక్కగా చేసేసుకొని మంచి ఫలితం అనేదైతే వచ్చేసి తీరుతుంది. రేపు మీకు మనస్ఫూర్తిగా నమ్మకంగా చేయాలి మీరంతే చాలు అని పండితులు చెప్తున్నారు. ఇలా చేశామని కూడా మీరు ఎవరికీ చెప్పకూడదండి. ఎందుకంటే చెప్తే తొందరగా ఫలితాలు రావు. కాబట్టి మీ మటుకు మీరు చేసేసుకోండి. అప్పుడే మీకు ఫలితం అనేది మంచిగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటే మీరు ఇలా చేశాక మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి చక్కగా తొందరగా బయటపడతారు అని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ పరిహారాన్ని చేయండి. పరిహారము ఏమి లేదండి, బెల్లం తీసుకొని దాని మీద మీకున్న కోరికలన్నీ రాసి సమస్యలండి అదే ఏ బంగారం తాకట్లో ఉన్నది బయటికి రావాలి అలా అని మొత్తం రాసేసుకొని దాని మీద ఒక పచ్చ ఇది కర్పూరం ముద్దను పెట్టి బెల్లం మీద దాన్ని వెలిగించి ఇల్లంతా తిప్పి తర్వాత బయటికి తీసుకువెళ్ళండి కాంపౌండ్ బయట. లేదా మీకు కాంపౌండ్‌లో చాలా పెద్ద ప్లేస్‌లు ఉన్నాయనుకోండి, ఒక మూలకైనా మంచిగా గోతి తీసేసి గోతిలో పెట్టేసి మట్టి కప్పేసేయండి సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు. దీంట్లో అద్భుతాల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు.